అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. తాజాగా ఆయనకి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఓ పక్క కూటమి ప్రభుత్వానికి సంబంధించి అరెస్టుల పర్వాన్ని చూసినటువంటి వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చెప్పి చెబుతూ ఉన్నారు. గన్నవరానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా నిన్నటి రోజున చూసుకుంటే టీడీపీ నాయకులు ఓ పక్క సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. వల్లభనేని వంశీ మీద ఏ కేసులు నమోదయ్యాయి, ఈయనకి దాదాపుగా ఎన్ని నెలలకి ఈయన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి ఎంతకాలం శిక్ష పడేటువంటి అవకాశం ఉంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు. సార్ నమస్కారం అండి. వెంకట్ సార్, వల్లభనేని వంశీ ఒక రకంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019 నుంచి 24 మధ్యలో ఈయన మొదట్లో టీడీపీ జెండా మీద కలిసి తర్వాత వైఎస్ఆర్సీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు దాదాపుగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద తీవ్ర విమర్శలు చేసి చాలా టార్గెటెడ్గా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఈయన్ని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో వీళ్ళ భార్య ఎవరైతే మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉంది, ఏదైతే వల్లభనేని వంశీ గారిని అక్రమ అరెస్టులు చేశారని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన చేసినటువంటి ఉదంతాలు వీటన్నిటి గురించి మీరే ఉంటారు. వాళ్ళ భార్య అక్రమ అరెస్టు అనగనక సక్రమ అరెస్టు అని అంటదా? అక్రమ అరెస్ట్ అనే అంటది. సరే, వాట్ ఎవర్. ఒకప్పుడు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ నాయకులను అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేసినా సరే వైసీపీ నాయకుడిని వాళ్ళు చెప్పేది రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తుంది కూటమి ప్రభుత్వం అని చెప్తారు. ఈ పొలిటికల్ కామెంట్స్ ఒకసారి పక్కన పెట్టేద్దాం. వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది అక్రమ సక్రమ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజానికి ఇక్కడ నాకు 2 సామెతలు గుర్తొస్తున్నాయి. ఒకటి, దారిని పోయే కంపెనీ ముడ్డికి తగిలించుకున్నాడు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయింది గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసో కాదు, అప్పుడు సత్యవర్ధన్ మీద దాడి చేసి కులం పేరుతో దూషించిన కేసో కాదు, అప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ నమోదైంది. ఈ 2 కేసుల్లో వల్లభనేని వంశీ అరెస్ట్ కాలేదు. ఈ 2 కేసుల్లో ప్రత్యేకించి గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద జరిగిన దానిలో కొంత ముందస్తు బెయిల్ కోసం కూడా ఇతను ప్రయత్నంలో ఉన్నాడు. అయితే ఈ క్రమంలో ఈ కేసు ఎప్పటికైనా తనకు ఉచ్చిమే బిగిస్తుందని చెప్పేసి, ఎప్పటికైనా ఇబ్బంది అని చెప్పేసి ఈ కేసు పెట్టిన సత్యవర్ధన్ అనేటువంటి దళిత యువకుడిని కిడ్నాప్ చేసి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ముందు డబ్బుతో లొంగ చూసుకుందామని చూసుకొని, లేదు నువ్వు లొంగిపోతే ఓకే, లేకపోతే నీ ప్రాణమే తీస్తానని చెప్పేసి మెడ మీద కత్తి పెట్టి తర్వాత సరే కేసు వాపస్ తీసుకుంటాను ఒప్పుకున్న తర్వాత అప్పటికీ నమ్మకుండా వాళ్ళ వెహికల్లోనే కోర్టుకు తీసుకొచ్చి వాళ్ళ అనుచరులు వెనకాలే ఉండి వాంగ్మూలం కోర్టులో చెప్పించేసిన తర్వాత కూడా మళ్ళీ ఇతను బయటకు వచ్చి మళ్ళీ కోర్టు కాడికి వచ్చేసి నన్ను బెదిరించి చెప్పించారని చెప్తాడేమో అని చెప్పేసి కొన్నాళ్ళు కనపడకుండా ఏదో వైజాగ్లో దాస్తే నా కొడుకు ఏమయ్యాడు అని చెప్పేసి వాళ్ళమ్మ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే అతను ఎతికే క్రమంలో వైజాగ్లో ఉన్నాడని ఈ వెహికల్ నెంబరు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా మొత్తం విషయాన్ని పోలీసులు సేకరిస్తే ఆ వైజాగ్లో ఉన్నదాన్ని కనిపెట్టి ఏం జరిగిందని చేస్తే నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను బెదిరించారు, ఈ కేసు వాపసు తీసుకోకపోతే చంపేస్తామన్నారు, ఫస్ట్ డబ్బులు ప్రలోభ పెట్టారు అని వాస్తవాలు బయట పెట్టిన తర్వాత ఆ వాస్తవాల నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. అంటే పడుకున్న గుర్రాన్ని రేతి తన్నించుకోవడం అంటారు. పడుకున్న గుర్రాన్ని రేతి తన్నించుకోవడం. పోలీసులు ఏమి అరెస్ట్ చేద్దాం అనుకోలే, ప్రభుత్వం ఏమి అరెస్ట్ చేద్దాం అనుకోలే, అరెస్టు చేయాలి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం కనుక అనుకుని ఉంటే వైసీపీలో చెప్పింది నిజం అనుకుంటే ఒకసారి కూటమి అధికారులకు వచ్చిన వారంలోనే కొడాలని వల్లభనేని వంశీని తీసుకెళ్ళి లోపలేసేవాళ్ళు. ఇక్కడ వీరు చేసిన అరాచకం, వీరు తిట్టిన మామూలు కాదు కదా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ రకంగా టార్గెట్ చేశారు, టీడీపీ నాయకుడిని ఏ రకంగా టార్గెట్ చేశారు, దొంతి చిన్ని అనేటువంటి బీసీ నాయకుడిని వాళ్ళ భార్యని ఎంత ఇబ్బంది పెట్టారు, పట్టాభిరామిని చంపడానికి ఎలా ప్రయత్నం చేశారు, 100 మంది టీడీపీ కార్యకర్తల మీద ఎలా దొంగ కేసులు పెట్టించారు, తర్వాత గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద ఎలా దాడి చేయించారు, తర్వాత గ్రావెల్ కుంభకోణం 110 కోట్లతో ఎలా చేశాడు, మట్టిని 100 కోట్ల రూపాయల సంబంధించి ఎలా తిన్నాడు. 16 కేసులు ఉన్నాయి వల్లభనేని వంశీ మీద. అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు సహజంగా కేసులు అరెస్టుల మీద దృష్టి పెట్టరు. ఆయన ఉద్దేశం ఏంటి, రాష్ట్రం గడ్డు పరిస్థితిలో ఉంది, కనీసం రాజధాని కూడా లేని పరిస్థితిలో ఉంది. జగన్మోహన్ రెడ్డి రాజధాని లేకుండా చేశాడు కదా, 3 రాజధాని పేరుతో ఏ రాజధాని లేకుండా చేశాడు. సో రాజధాని నిర్మించుకోవాలి, పోలవరం కంప్లీట్ చేసుకోవాలి, కంపెనీలు చేసుకొచ్చుకోవాలి, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ మనం రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఒకేపు జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తూ ఉంటాడు, ఆ కుట్రలను తిప్పికొడుతూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు తప్ప ఎవరెవరు తిట్టారు,
ఎవరెవరు మనల్ని కొట్టారు, ఎవరెవరి మీద కేసులు పెట్టారు, ఎవరెవరి మీద అరెస్ట్ చేయాలనే దాంట్లో చంద్రబాబు గారు లేరు. అది జగన్మోహన్ రెడ్డి పని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు జిల్లాకు ఒక నాయకుడిని చాలా తీవ్రంగా ఇబ్బంది. శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు గారు, విజయనగరంలో ఆయన అశోక్ గజపతిరాజు గారు, తర్వాత వైజాగ్లో అచ్చెన్నాయుడు గారు, పలా శ్రీనివాస్ గారు, తర్వాత ఈస్ట్ వెస్ట్లో త్రిపురారు, చింతమనేని ప్రభాకరు, వీళ్ళందరి మీద ఈ జిల్లాకు ఇప్పుడు గుంటూరు జిల్లాలో ధూళిపాటి నరేంద్ర గారు, కృష్ణా జిల్లాలో దేవినేని ఉమా గారు, బోండా బుద్ధ గారు, అంతకన్నా కొల్లు రవీంద్ర గారు జైలుకు పోయించిన వాళ్ళు చెప్తాను నేను. ఇంకా కేసులు పెట్టుకున్న వాళ్ళు కాదు, కేసులు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, జైలుకు పోయించిన వాళ్ళు పరిస్థితి చెప్తున్నాను నేను మీకు. సో కాబట్టి ఇట్లా జిల్లాకు ఒక 2-3 లీడర్ని టార్గెట్ చేసి ఎవరెవరైతే యాక్టివ్గా ఉంటారో, ఎవరెవరైతే పార్టీ కోసం వాయిస్గా ఉంటారో, ఎవరైతే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టారు. మరి ఒక్క కేసు నిరూపించారా? లేదు. పైల్స్ ఉండి అనారోగ్యంతో బాధపడుతున్న అచ్చెన్నాయుడు గారిని ఎత్తుకెళ్ళి స్టేషన్లో పెట్టి జైల్లో పెట్టి 73 రోజుల తర్వాత ఏ సాక్ష్యం దొరకలేదు, ఏ కుంభకోణం చేయలేదన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద అసలు ఏ కేసు పెడుతున్నామో తెలియకుండానే అరెస్ట్ చేసేసి 50 రోజులకు పైగా జైల్లో ఉంచి చివరికి కోర్టులో ముట్టికాయలు తిన్నారు. ₹1 సాక్ష్యం చూపించలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు అవినీతి సంబంధించి. అది జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు. కానీ ఇప్పుడు ఇలా కాదు, కక్ష సాధింపు లేదు. కక్ష సాధింపే ఉంటే ఈ పాటికి పేర్నాని, అంబటి రాంబాబు, ఆర్కే రోజా, గుడివాడ అమరనాథు, పెద్దిరెడ్డి పెద్ద లీస్ట్ ఉంది, అరెస్ట్ కావాల్సిన లీస్టు. ఓకే. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, రెడ్డి హ్యాండ్గా దొరికిన వాళ్ళు, ఆరోపణలు ఉన్నోళ్ళు, కేసులు పడ్డోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ చట్ట ప్రకారం పోవాలి, పద్ధతిగా. చంద్రబాబు గారు ఎట్లుందంటే చెప్పులు వేసుకొని పోవాలి అనే అన్నట్టు, గుళ్ళోకి చెప్పులు ఇడిచిపోవాలి, చెప్పి చేయాలి, ఆ రకంగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు వల్లభనేని వంశీ ఇది డిఫరెంట్. తన అరెస్టు తానే కొని తెచ్చుకున్నాడు. తన ప్రమాదానికి కొని తెచ్చుకోవడం అంటారు కదా, అలా ప్రమాదానికి కొని తెచ్చుకొని అరెస్ట్ అయ్యాడు. సరే, ఏదేమైనా వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. మొదటిసారిగా వాళ్ళ భార్య మీడియా ముందుకు వచ్చింది. ఇంతకుముందు ఎప్పుడూ నేను చూడలే. మరి సబ్జెక్టు కరప్షన్ ఏమైనా ఉంటే గుడివాడి ప్రజలు కామెంట్ చేయాలి. నాకు తెలిసి ఆమె ఎప్పుడూ బయటికి రాలే, బయటకు ఎప్పుడూ మాట్లాడలే. తొలిసారిగా మాట్లాడాల్సి వచ్చింది. ఆమె మాట్లాడాల్సి ఎందుకు వచ్చింది? ఈ వల్లభనేని వంశీని చెడగొట్టినా పడగొట్టినా చుట్టూ రోజు వెంటేసుకొని తిరిగిన కొడానాని బయటకు రాకపోవడం ఫలితంగా కొడానాని ఓన్ చేసుకోవడానికి ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ అయితే మొట్టమొదటి స్పందిస్తారు అనుకునేది ఎవరు జనరల్గా? కొడానాని కదా. వాళ్ళిద్దరు జిగిరి దోస్తులు కదా. వైసీపీ పట్టకెళ్ళింది కొడానానియే కదా. ఇద్దరు కలిసే తిట్టారు కదా. కాబట్టి మరి కొడానాని స్పందించట్లేదు. మరి సొంత భార్య వదులుకోలేదు కదా, ఆమె స్పందించింది. మామూలుగా బయటకు వస్తాడు, మాట్లాడతాడు కొడానాని అనుకున్నారట. యాక్చువల్గా వల్లభనేని వంశీని హైదరాబాద్ గచ్చిబౌలిలో మహింబూజలో అరెస్ట్ అయినప్పుడు కూడా నేను బట్టలు మార్చుకొని వస్తానని రూమ్లోకి వెళ్ళి పుస్తకాలు చేసింది కొడానానికే అంట. అంటే మహింబూజాలో మాట్లాడుకుంటున్న మాట నేను చెప్తున్నాను. హైదరాబాద్లో వాళ్ళు కొడానానికి ఫోన్ చేసి నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చారు, నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేస్తామని చెప్పారు, విజయవాడకి తీసుకురాబోతున్నారు, నేను బట్టలు మార్చుకొని వస్తానని వచ్చాను, నేను విజయవాడకి వచ్చేలోపు పెద్ద ఎత్తున కార్యకర్తలతో ఆందోళన కార్యక్రమాలు చేయాలి, ఆకాశం ఊడి కింద పడాలి, ఆ రకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తే ఒకటి ఏ నాయకుడికైనా ఒకటి అరెస్ట్ కాకుండా కాపాడుకోవాలి. అరెస్టుకు తప్పదు, అయిపోయింది. పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. అరెస్ట్ అని తెలిసినప్పుడు ఏం కోరుకుంటాడు? క్యాడర్ పెద్ద ఎత్తున అపోజ్ చేయటం ఫలితంగా సానుభూతి అన్న వస్తానని కోరుకుంటాడు. ఆ సానుభూతి కోసం కొడానాని సాయం అడిగాడు. కానీ ఇవాళ బయటకు వస్తే కొడానాని కూడా లోపలేస్తారనే విషయం కొడానానికి క్లారిటీ ఉంది. ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో ఆయన లేడు, దాక్కున్నాడు. దాక్కున్న కొడానాని ఇప్పుడు నేను రాలేని పరిస్థితిలో ఉన్నాను, ఐ కాంట్ హెల్ప్ యూ అని చెప్పేసి అన్నాడు. అంటే ఆయన భాషలో ఆయన అన్నాడు, మనం ఆ భాష చెప్పలేం కాబట్టి నేను ఐ కాంట్ హెల్ప్ యూ అని మామూలుగా పద్ధతైన భాషలో చెప్తున్నాను. సో ఆ పరిస్థితుల్లో నుంచి వల్లభనేని వంశీ సరే విజయవాడకి వెళ్ళాడు. విజయవాడలో పరకృష్ణ లేడు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే ఆయన స్పందించలేదట. మరి ఆయన కూడా ఈ పార్టీకి ఇప్పటివరకు నా తెలిసి అఫీషియల్గా మాట్లాడింది లేదు. ఒక అంబటి రాంబాబు మాట్లాడినట్టున్నాడు, వాళ్ళ పార్టీ పేపర్ మీడియాలో మాట్లాడుతున్నట్టున్నారు. తర్వాత వాళ్ళ మీడియాకి ఏదో ఫోన్ చేశాడు, వాళ్ళ మీడియా వచ్చింది, కవర్ చేసింది. సరే, వాళ్ళు ఓన్ చేసుకుంటారు. కూటమి ప్రభుత్వం మీద ఏది వచ్చినా సరే వాళ్ళు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి వాళ్ళు ఏదో వల్లభనేని వంశీని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ వైసీపీ కార్యకర్తలు పెద్దగా బాధను వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, పైగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారట. నిన్న గన్నవరంలో టీడీపీ కార్యకర్తల బాణసంచ గడుచుకోవడానికి అంటే లేదు, వైసీపీ కార్యకర్తలు కూడా ఒకప్పుడు వల్లభనేని వంశీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు కూడా పోయినసారి ఎలక్షన్లో వల్లభనేని వంశీకి పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది బాణసంచలు గడుచుకున్నారట. మంచి పని జరిగిందని. ఎందుకు అసలు వైసీపీ పార్టీ ఈ రకంగా ఇంత దారుణ ఓటమికి పడిపోవడానికి కారణం వల్లభనేని వంశీ, కొడానాని, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆర్కే రోజా ఇలాంటి వాళ్ళు చేసిన కామెంట్స్ జనం సభ్య సమాజం నీచంగా భావించేలాగా, ఈ పార్టీ ఇంతేనా, ఇది రౌడీల పార్టీ, గుండాల పార్టీ, దందాగిరి పార్టీ అనిపించేలా మిడిల్ క్లాస్ వాళ్ళు, అబవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఈ పార్టీని మనం ఓటేసి గెలిపించావా, ఈ నాయకుడిని గెలిపించిందా అని అనుకునేలా వ్యాఖ్యలు చేశారు. ఓకే. సో కాబట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని కూడా తిట్టారు, ఆడవాళ్ళ క్యారెక్టర్ని తిట్టారు, మనుషుల పుట్టుకను తిట్టారు, DNA టెస్టుల గురించి మాట్లాడారు.
సో ఇలాంటి క్యారెక్టర్స్ చూసి విసిగిపోయి కదా 11 సీట్లు ఇచ్చింది 150 సీట్ల నుంచి. కాబట్టి ఆ పరిస్థితిలో ఇలాంటి వాళ్ళు అరెస్ట్ కావాలని వైసీపీ కార్యకర్తలు కూడా కోరుకుంటున్నారు, వైసీపీని కరుడు కట్టిన నాయకులు కూడా కోరుకుంటున్నారు. అందుకని ఎవరు పెద్దగా స్పందించాలి. నువ్వు ఒక్క సరైన రెడ్డి సమాజ వర్గం నుంచి ఒక్కటి స్పందించింది చెప్పు, వైసీపీ రెడ్డి ఒక్కదాన్ని స్పందించారా? అసలు ఎక్కడ కనపడలేదు కదా అసలు ముందు మీడియా. కాబట్టి వల్లభనేని వంశీ అరెస్ట్ అనేది ఒక గుణపాఠం. నోరు ఉంది కదా అని చెప్పేసి ఏ రకంగా మాడితే ఆ రకంగా మాట్లాడితే మనం అరెస్ట్ అయినా సింపతి రాదు, అరెస్ట్ అయినా ఓన్ చేసుకునేవాడు ఉండడు, కనీసం మాట్లాడేవాడు ఉండడు. నీ ప్రియమిత్రుడు నీతో పాటు రోజు తిరిగేటువంటి కొడానాని కూడా రాలేదుగా. నువ్వు ఏ నాయకుడి కోసమైతే తిట్టావో ఆ నాయకుడు కూడా స్పందించలేదుగా. సో అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి. ఓకే సార్, ఇక్కడ ఇంకా ఇందాక మీరు అంటూ కూడా కొడాలి నాని చాలా భయభ్రాంతులకు గురవుతూ ఎక్కడ వస్తే దొరికిపోతాడు అన్నట్టు ఉద్దేశంతో వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగినా కూడా దూరంగా అని చెప్పి చెప్తున్నారు. నిజంగా మీరు చెప్పండి, ఒక చూసుకుంటే వల్లభనేని వంశీ అంటే కొడాలి నాని అని చెప్పి చెప్తారు చాలామంది, ఇద్దరు అంత ప్రాణమిత్రులుగా ఉంటారు రాజకీయాలకు సంబంధించి. ఇటువంటి వ్యక్తి ఈరోజు సొంత ప్రాణమిత్రులు అరెస్ట్ అయితే ఈరోజు బయటికి రాకపోవడం సమంజసమని అంటారా? అంటే ఎప్పుడైనా నువ్వైనా గుర్తుపెట్టుకో, నీ ఫ్రెండ్తో ఉండేటప్పుడు నీ ఫ్రెండ్ నీతో అవసరం రీత్యా ఉంటున్నాడా ప్రేమ రీత్యా ఉంటున్నాడా అని అర్థం చేసుకో. ఈ కొడాలి నాని వల్లభనేని వంశీ అవసరం ఇచ్చే ప్రేమ, వాళ్ళదేంది దందాగిరి ప్రేమ, భూములు కబ్జాలకు సంబంధించిన ప్రేమ, ఒకరినొకరు కాపాడుకొని ఒకళ్ళ మనుషులతో ఇంకొకళ్ళు స్నేహబంధాలు కనపరుచుకునే ప్రేమ అదంతా. సో డబ్బులు రీత్యా ఉన్నటువంటి ప్రేమ అవసరాలు ఉపయోగపడదు. వాళ్ళ మధ్య ప్రాణ స్నేహం అంటే అది అవసరాల స్నేహం తప్ప ప్రాణ స్నేహం అంటానికి లేదు. నిజంగా ప్రాణ స్నేహం అయితే అరెస్టు ఎవరి వల్లభనేని వంశీతో పాటు కొడాలి నాని కూడా అదే సెల్లో ఉంటారు, ఇద్దరు కలిసి తింటారు అదే ఫుడ్, జైలు ఫుడ్. కానీ బయట రావాలి కదా, మాట్లాడారు కదా. పైగా మనకున్నటువంటి సమాచారం వాళ్ళ భార్య కూడా ఫోన్ చేసిన తర్వాత ఏదో స్టేషన్లోకి నన్ను వెరనెట్టలేదు, నాకు ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు, నాకు కొంత ఇబ్బందిగా ఉంది. పాపం ఆమె ఎప్పుడు ఫేస్ చేసిన వ్యక్తి కాదు. అవును, ఆమె ఎప్పుడు నిన్న మీడియాతో కూడా చెప్పింది, నేను ఎప్పుడు బయటకు రాలేదు, అవును రాజకీయాలు కూడా పెద్దగా ఎప్పుడు మాట్లాడలేదు. అలాంటిది పాపం ఆమెకు తోడుగా కొడాలి నాని ఉన్నాడు, కొద్దిగా ధైర్యం కదా. ఒక మాజీ ఎమ్మెల్యే సుదీర్ఘకాలం రాజకీయ జీవితం ఉన్న వ్యక్తి పక్కన తోడుగా ఉన్నాడు, సపోర్ట్ ఇస్తున్నాడు అంటే ఆమె కొంత ధైర్యంగా ఉంటుంది కదా. కానీ నేను ధైర్యంగా ఎవరున్నారు చెప్పండి, పక్కన పాపం అడ్వకేట్స్ తప్ప ఎవరున్నారు చెప్పు? ఎవరు కనపడలేదు కదా, ఎవరు కనపడలేదు. అడ్వకేట్స్ కూడా మరి పెద్ద పెద్ద అడ్వకేట్స్ ఎవరు కనపడలేదు. అది ఏదో రెగ్యులర్గా వల్లభనేని వంశీతో ఉండేవాళ్ళు, ఆ ట్రావెల్ అయ్యేవాళ్ళు, వైసీపీతో టైప్లో ఉన్నటువంటి కొంతమంది అడ్వకేట్స్ కనపడి ఉండొచ్చు. వాళ్ళు పెద్ద అడ్వకేట్సా చిన్న అడ్వకేట్సా పక్కన పెట్టుకాక ఎవరో ఉన్నారు. కానీ కొడాలి నాని వచ్చి ఉంటే అందరిలో కూర్చోం వచ్చేది. కొడాలి నాని వల్లభనేని వంశీ అరెస్ట్ పట్ట స్పందిద్దాం అనుకున్న కొద్ది గొప్ప అభిమానులు కూడా వాళ్ళు కొడాలి నాని అంటూనే మాట్లాడేది, మేము ఎందుకు మాట్లాడాలని నోరు మూసి కూర్చొని కొడాలి నాని వస్తే కొంతమంది అని మాట్లాడుతుండేవాళ్ళుగా. కాబట్టి అది అవసరం రీత్యా ఉన్న ప్రేమ తప్ప ప్రాణ స్నేహాలు ఏం లేవు అక్కడ. థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా చెప్పారు. Please subscribe to Leo News for more videos.